Warm greetings to all of you. Welcome to our channel. Yes, I too can. I dedicate this video to my beloved parents and my youngest son. Dear children, friends, members of my Siblinger family and everyone watching, by listening, learning and practicing what I have taught in this class, I strongly believe that it can change your personality. It can change the direction of your life. It can face the challenges you are facing right now. My heartfelt thanks to each and every one of you who watched this video till the end. Please subscribe, like, comment and don't forget to share. Thank you. Dear children, friends, members of my civil engineer family and everyone watching, today I am here to tell about how to అంటే ఏమిటి. మనం మన జీవిత శైలిలో ఈ హ్యావ్ టును ఏ సమయంలోనూ ఏ సందర్భంలోనూ ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మనం చెప్పాలి, ఏ విధంగా మనం రాయాలి. మై డియర్ చిల్డ్రన్, లుక్ అట్ మీ అండ్ లిసన్. మై డియర్ ఫ్రెండ్స్, focus on me and listen. I strongly believe that this class, it can change your personality. It can change the direction of your life. It can face the challenges you are facing right now. Are you ready? Good. ఈ ఇంట్రొడక్షన్ మనకి చాలా స్పష్టతగా మనకు తెలిసి ఉండాలి. అందుకు నేను మళ్ళీ చెప్తాను చూడండి. హ్యావ్ టు అంటే ఏమిటి? ఇప్పుడు మన జీవిత శైలిలో ఈ హ్యావ్ టుని ఏ సమయంలోనూ ఏ సందర్భంలోనూ ఏ విధంగా మనం మాట్లాడాలి. ఇప్పుడు నేనున్నాను, నా వ్యక్తిగతంగా ఈ హ్యావ్ టుతో నేను ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మీరు నా దగ్గర ఉన్నారు, నేను హ్యావ్ టుతో నేను ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మనందరం కలిసి ఉన్నప్పుడు హ్యావ్ టుతో నేను ఎలా మాట్లాడాలి. నాకు దూరంలో వారందరూ ఉన్నారు, వాళ్ళందరితో నేను హ్యావ్ టుతో నేను ఎలా మాట్లాడాలి. ఒక అబ్బాయి అన్నాడు, ఆ అబ్బాయితో నేను ఎలా మాట్లాడాలి. ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయితో నేను ఎలా మాట్లాడాలి. రైట్? ఒక అమ్మాయితో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు ఉద్దేశించి నేను ఎలా మాట్లాడాలి. ఒక జంతువు ఉంది, ఆ జంతువు ఉద్దేశించి నేను ఎలా మాట్లాడాలి తెలుసుకుందాం. రైట్? ఇంకో విషయం. మై డియర్ చైల్డ్, కమాన్ యూ ఆల్సో ప్లీజ్ కమాన్. ఈ అబ్బాయి అన్నాడు, కమాన్ మై డియర్ చైల్డ్. ఈ అబ్బాయి పేరు నాకు తెలుసు, పేరు తెలిసిన ఈ అబ్బాయితో నేను ఎలా మాట్లాడాలి. ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి పేరు నాకు తెలుసు, పేరు తెలిసిన అమ్మాయితో నేను ఎలా మాట్లాడాలి. ఆర్ యు క్లియర్? ప్లీజ్ బి సీటెడ్. ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? రైట్ డియర్స్, ఇంగ్లీష్లో అది ఏ సమయమైనా సరే, ఏ సందర్భమైనా సరే, అది పాజిటివ్ సెంటెన్స్ అవని, నెగిటివ్ సెంటెన్స్ అవని, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవని, WH వర్డ్స్ అయినా సరే, అది ఏ సమయంలో సరే, ఏ సందర్భం, మనం మాట్లాడేటప్పుడే కానీ, మనం చెప్పేటప్పుడే కానీ, మనం రాసేటప్పుడే కానీ, ఒక మాట్లాడే ఒక క్రమం అన్నది ఒకటి ఉంది, రాసే ఒక పద్ధతి ఉంది, చెప్పే ఒక విధానం ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్ట్రక్చర్ అంటారు. ఏమంటాం? స్ట్రక్చర్ అని అంటాం. రైట్? ఈ హ్యావ్ టుకి స్ట్రక్చర్ ఏంటి? పిల్లలు మీరు ఓపెన్ చేయండి, మీరు నోట్బుక్ రాసుకోండి. ఈ హ్యావ్ టుకి స్ట్రక్చర్ ఏంటి? రైట్, చూడండి పిల్లలు. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1. ఇప్పుడు ఎక్కడి నుంచి 7 సముద్రాలు దాటి మన కాలిఫోర్నియాకి వెళ్ళినా ఇదే స్ట్రక్చర్ హ్యావ్ టుకి. ఆర్ యు క్లియర్ చిల్డ్రన్? రైట్? హ్యావ్ టుకి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1. రైట్? సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ మనకి 7 ఉంటాయి. సబ్జెక్ట్ మనకి 7 ఉంటాయి. ఏంటయ్యి? ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ మొత్తం 7 ఉంటాయి. రైట్? పిల్లలు రాసుకోండి మీరు. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే తెలుగులో కూడా మీరు రాసుకోవచ్చు. ఐ అంటే నేను, యు అంటే నీవు లేకపోతే మీరు, వి అంటే మనము, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది ఇది. రాసుకోండి పిల్లలు. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ ఏంటి? సబ్జెక్ట్స్. ఐ అంటే నేను, యు అంటే నీవు లేకపోతే మీరు, వి అంటే మనము, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది ఇది. రాసుకున్నారా? రైట్? ఈ ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్. రైట్? హ్యావ్ టు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. V1
V1 V అంటే ఏంటి వెబ్ ఏంటండి వెబ్ వెబ్ అంటే క్రియ ఇక్కడ నేను పక్కన 1 అని రాశాను చూడండి 1 అంటే వర్బ్ 1 V1 వర్బ్ 1 అంటే మనం ఎప్పుడు హ్యావ్ టుతో మనం మాట్లాడినా ఈ హ్యావ్ టుతో ఎప్పుడు మనం ఇతరులకు చెప్పినా ఈ హ్యావ్ టుతో మనం రాసినా మనం వాడవలసింది V1 అంటే బేస్ ఫామ్ మనం వాడాలి V1 వర్బ్ మనమే వాడాలి V2 వాడకూడదు V3 వాడకూడదు ఆర్ యు క్లియర్ దిస్ పాయింట్ మై డియర్ చిల్డ్రన్ ఆర్ యు క్లియర్ ఎప్పుడు మన బేస్ ఫామే మనం వాడాలి V1 మనం వాడాలి ఆర్ యు క్లియర్ ఈ మాట మీరు రాసుకోండి క్లియర్గా చిల్డ్రన్ ఎప్పుడైనా మనం హ్యావ్ టు అన్నప్పుడు V1 అంటే వర్బ్ బేస్ ఫామ్లోనే మనం రాయాలి బేస్ ఫామ్తోనే మనం మాట్లాడాలి V1 బేస్ ఫామ్తో మనం చెప్పాలి ఆర్ యు క్లియర్ గుడ్ చూడండి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ 1 ఆర్ యు క్లియర్ రైట్ సబ్జెక్ట్ అంటే మనం ఏం చూస్తాం ఐ యు వి దే హీ షీ ఇట్ హ్యావ్ టు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం V1 అంటే బేస్ ఫామ్ వర్బ్ బేస్ ఫామ్లో మనం వాడాలి ఆర్ యు క్లియర్ దిస్ పాయింట్ రైట్ ఇప్పుడు వర్బ్ చాలా ఉన్నాయి V1లో చాలా ఉన్నాయి నేను ఒక 3 తీసుకుంటాను ఏం తీసుకుందాం గో రైట్ గో తీసుకుంటాను నేను గో తీసుకున్నాను రెండో తీసుకుంటాను టాక్ రైట్ టాక్ మూడోది ఇంకోటి తీసుకుంటా వర్బ్ లర్న్ చూడండి పిల్లలు మై డియర్ ఫ్రెండ్స్ గమనించండి నేను వర్బ్ బేస్ ఫార్ములా వాడా V1 గో ఏంటి V1 గో V2 వెంట్ V3 గాన్ go went gone talked learnt నేను ఏం వాడాను V1 వాడా బేస్ ఫామ్ వాడా వర్బ్ ని ఆర్ యు క్లియర్ గో టాక్ లర్న్ క్లియర్ రైట్ ఇప్పుడు చూడండి పిల్లలు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ యూజ్ చేసి హ్యావ్ టు తో మనం వర్బ్ చెప్దాం రైట్ చెప్దాం చూడండి అంటే ఐ హ్యావ్ టు గో హ్యావ్ టు గో అంటే ఏంటి నేను వెళ్ళాలి రాస్తాం చూడండి నేను వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో చూడండి యు హ్యావ్ టు గో నువ్వు వెళ్ళాలి మీరు వెళ్ళాలి వీతో చెప్దామా వి హ్యావ్ టు గో మనము వెళ్ళాలి వి హ్యావ్ టు గో మనము వెళ్ళాలి దే చెప్దామా దే సబ్జెక్ట్ తీసుకుని హ్యావ్ టు తీసుకుని గో చెప్పండి దే హ్యావ్ టు గో వారు వెళ్ళాలి ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఐ తీసుకొని హ్యావ్ టు తో టాక్ చెప్పండి ఐ హ్యావ్ టు టాక్ అంటే నేను మాట్లాడాలి రాస్తాం చూడండి నేను మాట్లాడాలి ఐ హ్యావ్ టు టాక్ నేను మాట్లాడాలి యూ హ్యావ్ టు టాక్ నీవు మాట్లాడాలి వి హ్యావ్ టు టాక్ మనము మాట్లాడాలి దే హ్యావ్ టు టాక్ వారు మాట్లాడాలి ఆర్ క్లియర్ చూడండి ఇంకో వర్డ్ చెప్దామా లర్న్ చెప్దాం రైట్ ఐ యూజ్ చేసుకొని హ్యావ్ టు యూజ్ చేసుకొని లర్న్ చెప్దాం రైట్ ఐ హ్యావ్ టు లర్న్ నేర్చుకోవాలి రైట్ చూడండి ఇప్పుడు ఐ యు వి దే ఈ హ్యావ్ టు తో మనం లర్న్ చెప్దాం ఐ హ్యావ్ టు లర్న్ నేను నేర్చుకోవాలి యు హ్యావ్ టు లర్న్ నీవు నేర్చుకోవాలి వి హ్యావ్ టు లర్న్ మనము నేర్చుకోవాలి దే హ్యావ్ టు లర్న్ వారు నేర్చుకోవాలి ఆర్ యు క్లియర్ మై డియర్ చిల్డ్రన్ చూడండి ఐ యు వి దే వచ్చినప్పుడు హ్యావ్ టు మనం వాడాలి చెప్దాం మనం ఇంకోసారి రిపీట్ చేద్దామా ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళాలి యూ హ్యావ్ టు టాక్ నువ్వు మాట్లాడాలి వి హ్యావ్ టు లర్న్ మనం నేర్చుకోవాలి దే హ్యావ్ టు లర్న్ వారు నేర్చుకోవాలి ఆర్ యు క్లియర్ రైట్ చూడండి ఇక్కడ గమనించాలి ఈ డిఫరెన్స్ మీరు ఒకటి గమనించాలి ఐ యు వి దే వచ్చినప్పుడు హ్యావ్ టు వచ్చింది ఇక్కడ చూడండి ఈ డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా వినండి హీ షీ ఇట్ వచ్చినప్పుడు అంటే ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యావ్ టు రాదు ఏమొచ్చింది హ్యాస్ టు ఏమొచ్చింది హ్యాస్ టు హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఏమొచ్చింది హ్యాస్ టు వచ్చింది రైట్ ఆర్ యు క్లియర్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్
చూడండి, హీ హ్యాస్ టు గో, అతను వెళ్ళాలి. షీ హ్యాస్ టు టాక్, ఆమె మాట్లాడాలి. ఇట్ హ్యాస్ టు లెర్న్, అది నేర్చుకోవాలి, లేకపోతే ఇది నేర్చుకోవాలి. ఆర్ యు క్లియర్? చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టు మనం వాడాలి. ఏం వాడాలండి? ఏం ఉపయోగించాలి? హ్యాస్ టు మనం ఉపయోగించాలి. ఐయువిదే వచ్చినప్పుడు హ్యావ్ టు మనం ఉపయోగించాలి. ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ యు క్లియర్? చూడండి, ఐయువిదే వచ్చినప్పుడు హ్యావ్ టు మనం వాడాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టు మనం వాడాలి. ఆర్ యు క్లియర్? సరే, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరు నాకు తెలుసు, పేరు తెలిసిన వ్యక్తితో నేను ఎలా మాట్లాడాలి. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు నాకు తెలుసు, పేరు తెలిసిన వ్యక్తితో నేను ఎలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్. అనిల్ హ్యావ్ టు వస్తుందా? లేదు. అనిల్ హ్యాస్ టు గో, అనిల్ వెళ్ళాలి. అరుణ్, ARUN, అరుణ్ హ్యాస్ టు టాక్, అరుణ్ మాట్లాడాలి. కరుణ హ్యాస్ టు లెర్న్, కరుణ నేర్చుకోవాలి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ డిఫరెన్స్ మీరు గమనించాలి. ఐయువిదే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ టు మనం ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం హ్యాస్ టు అనేది మనం ఉపయోగించాలి. పేరు మనకు తెలుసు, అనిల్ హ్యాస్ టు గో, అనిల్ వెళ్ళాలి. అరుణ్ హ్యాస్ టు లెర్న్, అరుణ్ నేర్చుకోవాలి. కరుణ హ్యాస్ టు టాక్, కరుణ మాట్లాడాలి. ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? రైట్. చూడండి, ఇవన్నీ మనకి పాజిటివ్ సెంటెన్స్. రైట్. ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. రైట్. చూడండి, ఐయువిదే అంటే ఐ హ్యావ్ టు గో అంటే ఏమన్నాం? నేను వెళ్ళాలి అని అన్నాం. నెగిటివ్ సెంటెన్స్ ఏంటి? నేను వెళ్ళవలసిన అవసరం లేదు. ఐ డు నాట్ హ్యావ్ టు. ఐ డు నాట్ హ్యావ్ టు గో, నేను వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ డు నాట్కి షార్ట్ ఫామ్ ఏంటంటే డోంట్. DON ఫస్ట్ విస్తి, డోంట్ హ్యావ్ టు. అంతే మై డియర్ చిల్డ్రన్. ఆర్ యు క్లియర్ మై డియర్ చిల్డ్రన్? చూడండి, ఐ డోంట్ హ్యావ్ టు గో, నేను వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ రాస్తా చూడండి, వెళ్ళవలసిన అవసరం లేదు. చూడండి, ఐ డోంట్ హ్యావ్ టు గో, నేను వెళ్ళవలసిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో, నీవు వెళ్ళవలసిన అవసరం లేదు. వి డోంట్ హ్యావ్ టు గో, మనం వెళ్ళవలసిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు గో, వారు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆర్ యు క్లియర్? రైట్. చూడండి, ఇప్పుడు ఈ వర్బ్ చెప్దామా, టాక్ చెప్దామా? రైట్. ఐ డోంట్ హ్యావ్ టు టాక్ అంటే నేను మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడవలసిన అవసరం లేదు. ఆర్ యు క్లియర్? చూడండి, ఐ డోంట్ హ్యావ్ టు టాక్, నేను మాట్లాడవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు టాక్, నీవు మాట్లాడవసరం లేదు. వి డోంట్ హ్యావ్ టు టాక్, మనం మాట్లాడవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు టాక్, వారు మాట్లాడవసరం లేదు. రైట్. ఇప్పుడు ఐయువిదే తీసుకొని ఈ వర్బ్ చెప్దామా, లెర్న్ చెప్దామా? రైట్. ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్ అంటే నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏంటది? నేర్చుకోవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్, నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు లెర్న్, నీవు నేర్చుకోవాల్సిన లేదు. వి డోంట్ హ్యావ్ టు లెర్న్, మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు లెర్న్, వారు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఐయువిదే వచ్చినప్పుడు ఏమొచ్చింది? డోంట్ హ్యావ్ టు. మనం ఉపయోగించవలసింది ఏంటి? మనం మాట్లాడేటప్పుడే కానీ, రాసేటప్పుడే కానీ, ఇతరులకు చెప్పేటప్పుడే కానీ, నెగిటివ్ సెంటెన్స్ అన్నప్పుడు ఐయువిదే సబ్జెక్టులు వచ్చినప్పుడు మనం వాడవలసింది నెగిటివ్ సెంటెన్స్ ఏంటి? డోంట్ హ్యావ్ టు. ఐ డోంట్ హ్యావ్ టు టాక్, నేను మాట్లాడవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు గో, వారు వెళ్ళవలసిన అవసరం లేదు. వి డోంట్ హ్యావ్ టు గో, మనము వెళ్ళవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్, నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ యు క్లియర్? రైట్. ఐయువిదే వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ టు అని మనం వాడాం.
థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఏం వాడాలంటే నోట్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. డస్ DOES డస్ నాట్ హ్యావ్ టు, డస్ నాట్ హ్యాస్ టు కాదు, డస్ నాట్ హ్యావ్ టు. ఈ డస్ నాట్ షార్ట్ ఫామ్ ఏంటంటే డజంట్ హ్యావ్ టు. ఆర్ క్లియర్? రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చిల్డ్రన్, ఈ మాట రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు నెగిటివ్ సెంటెన్స్ మనం మాట్లాడేటప్పుడు, నెగిటివ్ సెంటెన్స్ మనం చెప్పేటప్పుడు, నెగిటివ్ సెంటెన్స్లో మనం రాసేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు డజంట్ హ్యావ్ టు మనం ఉపయోగించాలి. డజంట్ హ్యావ్ టు అనేది మనం ఉపయోగించాలి, రైట్? ఇప్పుడు ఈ డజంట్ హ్యావ్ టుతో ఈ వర్బ్ మనం చెప్దామా థర్డ్ పర్సన్ సింగులర్తో? రైట్, రెడీ? హీ డజంట్ హ్యావ్ టు గో, అతను వెళ్ళవలసిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు టాక్, ఆమె మాట్లాడవలసిన అవసరం లేదు. ఇట్ డజంట్ హ్యావ్ టు లెర్న్, అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, రైట్? రైట్, మళ్ళీ ఒకసారి చెప్తాం చూడండి. హీ డజంట్ హ్యావ్ టు గో, అతను వెళ్ళవలసిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు టాక్, అతను మాట్లాడవలసిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు లెర్న్, అతను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళవలసిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు టాక్, ఆమె మాట్లాడవలసిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు లెర్న్, ఆమె నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇటుతో చెప్పండి మీరు. ఇట్ డజంట్ హ్యావ్ టు గో, అది వెళ్ళవలసిన అవసరం లేదు. ఇట్ డజంట్ హ్యావ్ టు టాక్, అది మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్ డజంట్ హ్యావ్ టు లెర్న్, అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ యు క్లియర్? ఆర్ యు క్లియర్ మై ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు పేరు వచ్చినప్పుడు అనిల్, అరుణ్, కరుణ, రైట్? అనిల్ డజంట్ హ్యావ్ టు గో, అనిల్ డజంట్ హ్యావ్ టు గో, అనిల్ వెళ్ళవలసిన అవసరం లేదు. అరుణ్ డజంట్ హ్యావ్ టు టాక్, అరుణ్ మాట్లాడవలసిన అవసరం లేదు. కరుణ డజంట్ హ్యావ్ టు లెర్న్, కరుణ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ యు క్లియర్? ఆర్ యు క్లియర్ మై ఫ్రెండ్స్? ఆర్ యు క్లియర్? ఇప్పుడు చూడండి, బాయ్స్ అంటారు, గర్ల్స్ అంటారు, అంటే అనేక మంది ఉన్నప్పుడు కూడా మనం ఏం వాడాలి? అదేంటి? ప్లూరల్ కాబట్టి హ్యావ్ టు వాడాలి, డోంట్ హ్యావ్ టు అని నెగిటివ్ సెంటెన్స్లో వాడాలి. ఆర్ యు క్లియర్? ఒకసారి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేద్దామా పిల్లలు? ఒకసారి మీ నోట్స్ బుక్లో ఓపెన్ చేయండి, ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం, రైట్? ఐ యు వి దే వచ్చినప్పుడు మనం వాడవలసింది ఏంటి? పాజిటివ్ సెంటెన్స్లో హ్యావ్ టు వాడి వర్బ్ V1 మనం వాడాలి. నెగిటివ్ సెంటెన్స్లో ఐ యు వి దే వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ టు మనం వాడి V1 వర్బ్లో ఉండాలి, V1 బేస్ ఫామ్లో ఉండాలి, రైట్? చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ అన్నప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్లో హ్యాస్ టు ఏం వాడాలి? హ్యాస్ టు V1 బేస్ ఫామ్లో ఉండాలి, రైట్? చూడండి, అనిల్ పేరు మనకి తెలిసినప్పుడు అనిల్, అరుణ, కరుణ అలా మన పేరు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? హ్యాస్ టు పాజిటివ్ సెంటెన్స్లో, రైట్? ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. ఐ యు వి దే వచ్చినప్పుడు డోంట్ హ్యావ్ టు వర్బ్ V1 ఫామే. హీ షీ ఇట్ వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ టు వర్బ్ బేస్ ఫామే, రైట్? ఆర్ యు క్లియర్? ఆర్ యు క్లియర్ మై ఫ్రెండ్స్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. పిల్లలు, మీరు స్కూల్లో కానీ అలాగే ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, అలాగే బయట మీరు కలిసినప్పుడు ఈ హ్యావ్ టుతో సరదాగా మీరు మాట్లాడుకోండి. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు సిట్, నేను కూర్చోవాలి. ఐ హ్యావ్ టు ఈట్, నేను తినాలి. ఐ హ్యావ్ టు స్లీప్, నేను పడుకోవాలి. ఐ హ్యావ్ టు స్టాండ్, నేను నిల్చోవాలి. అలాగా ఒకరికొకరు మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వీళ్ళందరూ మీ ఇంట్లో ఉంటారు కదా, ఉన్నప్పుడు మీరు ఒకరికొకరు ఇలా మాట్లాడుకోండి. మై డియర్ పేరెంట్స్, మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మీరు కూడా ఇలాగ మీ పిల్లలతో మీరు మాట్లాడండి, ఎంకరేజ్ చేయండి. ఆర్ యు క్లియర్? ఆర్ యు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? Thank you. My dear children, friends, members of my Civil Engineer family and everyone watching, I want to share a few motivation words to you. The most certain way to succeed in our lives is always to try just one more time. I am repeating. The most certain way to succeed in our lives is always to try just one more time. మనం మన జీవితం విజయం చూడాలి అంటే, మనం మన జీవితంలో విజయం సాధించాలి అంటే, మన చేతిలో జై జెండా మనం పట్టుకోవాలంటే
అత్యంత ఖచ్చితమైన మార్గం ఏదైనా ఉందంటే మరొకసారి మనం ప్రయత్నం చేయటం, మరొకసారి మనం ప్రయత్నం చేయటం, మరొకసారి మనం ప్రయత్నం చేయటమే. జస్ట్ ట్రై వన్ మోర్ టైం, జస్ట్ ట్రై వన్ మోర్ టైం, జస్ట్ ట్రై వన్ మోర్ టైం. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రతి వీడియోలో ఇంట్రోలో మీకు అనేక మంది నేను మీకు చూపించాను. దాంట్లో ఒక వ్యక్తి ఉన్నారు, హూ ఇన్వెంటెడ్ అన్ ఎలక్ట్రికల్ బల్బ్, థామస్ అల్వా ఎడిసన్. ఆయన బల్బుని వెలిగించే విషయంలో ఆయన మరొకసారి ప్రయత్నం చేశారు, మరొకసారి ప్రయత్నం చేశారు. హీ ట్రైడ్ జస్ట్ వన్ మోర్ టైం, he tried just one more time but he failed. He tried just one more time but he failed. He tried but he failed. He tried but he failed. He tried but he failed. ఆయన మరొకసారి ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యారు, మరొకసారి ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యారు, మరొకసారి ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యారు, మరొకసారి ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు తెలుసా? 1000 times, 1000 సార్లు ఆయన ప్రయత్నం చేశారు. 1001 ఆయన బల్బును అలాగే వెలిగించారు. మన జీవితంలో విజయం చూడాలి అంటే, మన జీవితంలో విజయం సాధించాలి అంటే, మన చేతిలో జెండా మనం పట్టుకోవాలంటే అత్యంత ఖచ్చితమైన మార్గం ఏదైనా ఉంది అనంటే మరొకసారి మనం ప్రయత్నం చేయటమే, మరొకసారి మనం ప్రయత్నం చేయాలి, మరొకసారి మనం ప్రయత్నం చేయాలి. ద మోస్ట్ సర్టెన్ వే టు సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్స్ ఈజ్ ఆల్వేస్ టు ట్రై జస్ట్ వన్ మోర్ టైం. ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ.